ప్రజలు కష్టాల్లో ఉంటేనో లేదంటే ప్రజలను అభివృద్ధి బాటలో తీసుకెళ్లడానికో ఉన్నటువంటి నేత ఒకవైపు, అదేవిధంగా ప్రజలను ఇబ్బంది పాలు చేయడం, లేదనంటే ఫ్యాక్షన్ రాజకీయాలు రెచ్చగొట్టే విధంగా చేయడం, లేదు అనంటే తన స్వలాభాపేక్ష, లేదు అనంటే రాజకీయంగా ఏ ఇష్యూనైనా కానీ తన కోసం వాడుకునే విధానంగా ఉండినటువంటి వ్యక్తిని ఇంకోవైపు. అంటే వీళ్ళిద్దరు ఎవరు అంటే గతంలో జగన్మోహన్ రెడ్డి చెప్పేవారు, అంటే పవన్ కళ్యాణ్ గురించి చాలా అంటే చిన్న చూపుగా మాట్లాడినటువంటి పరిస్థితులు కనిపించాయి. అంటే ఒక్క స్థానంలో కూడా గెలవలేదు, 2 స్థానంలో నిల్చున్నారు. అట్లాగే పార్టీ అసలు ఈయన పార్ట్ టైం పొలిటీషియన్, ఈయన ఫుల్ టైం కాదు, లేదంటే పక్క రాష్ట్రంలో ఉంటారు, లేదు అనంటే సినిమాలకే పరిమితం, ఏదో హడావిడి చేస్తారు, అప్పుడప్పుడు వస్తారంటూ కూడా వైసీపీ నేతలు చెప్తూ ఉండేవారు. కానీ నిన్న చూస్తే మనం పవన్ కళ్యాణ్ గారు ఎంత సీరియస్గా ఆయన పనిచేస్తున్నారు, అసలు ఆయన శాఖలకు సంబంధించి కావచ్చు, ఆయన ప్రమాణ స్వీకారం చేసిన దగ్గర నుంచి కూడా పూర్తిగా ప్రజల మధ్య ఉంటూ ప్రజల కోసం పనిచేస్తున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది. సో వాళ్ళ అబ్బాయికి ప్రమాదవశాత్తు చిన్న యాక్సిడెంట్ జరిగినప్పటికీ కూడా, అంటే ఫైర్ యాక్సిడెంట్, సో ఆయన పూర్తిగా ఏదైతే విశాఖ అక్కడ ఉన్నటువంటి మన్యం ప్రజలకు, అక్కడ ఉన్నటువంటి అరకులో ఉన్నటువంటి గిరిజనులకు ఇచ్చిన మాట ప్రకారం అక్కడ వాళ్లతో పాటు ఆ కార్యక్రమం మొత్తం పూర్తి చేసుకొని నిన్న రాత్రి ఆయన బయలుదేరి వెళ్ళిన పరిస్థితి ఒకవైపు కనిపించింది. సో ఇంకోవైపు మనం ఇంకో వ్యక్తి గురించి మాట్లాడుతూ ఉన్నాం, ఆయనే జగన్మోహన్ రెడ్డి. సో జగన్మోహన్ రెడ్డి పూర్తిగా ఫుల్ టైం పొలిటీషియన్ అని చెప్తా ఉంటారు, కానీ ఎప్పుడు రాష్ట్రంలో ఉండరు, యలహంక ప్యాలెస్లో బెంగళూరులో ఉంటారు. సో నిన్న రాప్తాడ్లో ఆయన సృష్టించినటువంటి ఒక విధ్వంసం అంతా ఇంత కాదు, ఎందుకంటే పూర్తిగా ఇదంతా ప్రీ ప్లాన్డ్గా ఏదైతే ఆ ఫ్యాక్షన్ ముసుగులో, అంటే ఫ్యాక్షన్ని మళ్ళీ నిద్రలేపాలి, ఫ్యాక్షన్ రాజకీయాలకు మళ్ళీ తెరదీయాలి అనే ఉద్దేశంతో నిన్న జగన్మోహన్ రెడ్డి కలిపినటువంటి పావు మనం చూసాం. ఎందుకంటే ఆయనకు రాయలసీమలో పట్టు కోల్పోయారు. గతంలో 53కు 49, 48 సీట్ల వరకు వచ్చినటువంటి ప్రాంతం అది. అదేవిధంగా ఇప్పుడు 7కే పరిమితమయ్యారు. అదేవిధంగా ఆయన సామాజిక వర్గం కూడా జగన్మోహన్ రెడ్డిని దూరం పెట్టినటువంటి పరిస్థితి. ఈ నేపథ్యంలో ఫ్యాక్షన్ భూతాన్ని మళ్ళీ రెచ్చగొట్టే ప్రయత్నం జగన్మోహన్ రెడ్డి చేసినటువంటి కుట్ర నిన్న బయటపడ్డటువంటి పరిస్థితి కనిపించింది. ఏదైతే రాప్తాడ్లో పరామర్శ పేరుతో ఏ విధంగా జగన్మోహన్ రెడ్డి కావచ్చు, వైసీపీ బ్యాచ్ ఏ విధంగా డ్రామాలాడిందో మనం చూసాం. ముందస్తుగానే రోడ్డు మార్గంలో వెళ్ళడానికి జగన్ పూర్తిగా ప్లాన్ చేసుకొని, అదేవిధంగా అంటే వన్ వేలో కూడా హెలికాప్టర్ను మాట్లాడుకున్నారనే చర్చ కూడా జరుగుతూ ఉంది. అంటే రిటర్న్లో నేను రాను, నువ్వే వెళ్ళిపోవాలని ఆయనకు చెప్పారంట. ఆ చర్చ కూడా జరుగుతూ ఉంది. ఎందుకంటే అక్కడ ఏదైతే ఆయన హెలిప్యాడ్ దగ్గర దిగిన తర్వాత పెద్ద సంఖ్యలో కూడా అక్కడికి ఆయన అభిమానులను కూడా బయట నుంచి తీసుకొచ్చారు. ఆయనకు సంబంధించిన సానుభూతి పరులను పూర్తిగా హడావిడి హెలికాప్టర్లు పట్టుకొని ఊగిన సంఘటనలు కూడా కనిపించాయి అక్కడ. ఆ తర్వాత విండ్ షీల్డ్ ఏదైతే ఉంటుందో అది దెబ్బతిన్నది. సో ఇక్కడ పోలీసుల వైఫల్యం, పోలీసులు పట్టించుకోలేదు, రాలేదని ఒకవైపు, అదేవిధంగా పోలీసులు మమ్మల్ని రానివ్వలేదని ఇంకోవైపు. మరి ఏది కరెక్టు? దాదాపుగా 250 మంది పోలీసులు ఆ హెలిప్యాడ్ దగ్గర ఉన్నారు. అట్లాగే జగన్మోహన్ రెడ్డి పర్యటనలో 1100 మంది పోలీసులు ఆయనతో పాటు, అంటే ఆయనకు రక్షణగా ఉన్నటువంటి పరిస్థితి కనిపించింది. ఎట్లాంటి ఇబ్బంది కావద్దు, సెన్సిటివ్ ఏరియా కాబట్టి అనేది. సో అట్లాంటి ప్రదేశంలో అంత క్లియర్గా వాళ్ళు ప్రొటెక్షన్ కల్పిస్తే నాకు ఎక్కడా కూడా పోలీసులు ప్రొటెక్షన్ ఇవ్వలేదు అని ఒకవైపు, పోలీసులను బట్టలిప్పి నిలబెడతాను అంటూ కూడా ఇంకోవైపు మాట్లాడడం. అదేవిధంగా మరి ఆ విండ్ షీల్డ్ విరిగిపోయింది, మళ్ళీ రిటర్న్ వెళ్ళలేము, నన్ను ఏదో చేసే ప్రయత్నం చేస్తున్నారు ఈ కూటమి ప్రభుత్వం అంటూ కూడా ఆ బ్యాచ్ మాట్లాడుతున్న పరిస్థితి కనిపిస్తోంది. మళ్ళీ ఏదోటి గతంలో మనం చూసాం, గులకరాయి, కోడికత్తి, బాబాయ్ హత్య, ఇవన్నీ ఏ విధంగా నెట్టారో ఇక్కడ కూడా నా ప్రాణాలు తీసే ప్లాన్ చేశారు అనే విధంగా వైసీపీ కావచ్చు, జగన్మోహన్ రెడ్డి మాట్లాడుతున్న పరిస్థితి. ఎక్కడ పోలీస్ ప్రొటెక్షన్ లేదు, నా హెలికాప్టర్ను ఆ విండ్ షీల్డ్ విరిగిపోయింది, అది చూసుకోకుండా మేము బయలుదేరితే మరి ఏమన్నా అవుతే ఏంటి? సో ఇదేదో కుట్ర అంటూ కూడా కొత్తగా చెప్తా ఉన్నారు. ఆ కుట్ర కాదు, ఏం కాదు, అది అక్కడ చేసిందంతా కూడా ఒకవేళ నిజంగానే అది జరిగి ఉండి ఏమైనా అయ్యి ఉంటే మళ్ళీ రిటర్న్ అదే హెలికాప్టర్లో పైలట్ ఏ విధంగా వెళ్ళిపోతారు? జగన్మోహన్ రెడ్డి కంటే ముందే ఏ విధంగా బెంగళూరు చేరుకుంటుంది అది అనేది ఖచ్చితంగా ఆలోచన చేయాలి. ఇదొక వైపు. ఇంకోటి కూడా ఈ జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ ఎట్లా ఉన్నారంటే, మొన్న మనం చూసాం ఏదైతే గుంటూరులో అక్కడ మిర్చి రైతులను పరామర్శించడానికి వెళ్ళినప్పుడు దాదాపుగా 10 టిక్కీలను దొంగతనం చేశారు. అక్కడ రైతులకు సంబంధించి మీకోసం పోరాడతానని చెప్పి వచ్చినటువంటి జగన్మోహన్ రెడ్డి ఆయన బ్యాచ్ అక్కడ ఉన్నటువంటి పాపం రైతులు కష్టపడి అహర్నిశలు శ్రమించి రేయింబగళ్ళు కష్టపడ్డటువంటి ఏదైతే ఉందో మన మిర్చి 10 టిక్కీలు వాటిని ఎత్తుకుపోయారు, దొంగతనం చేశారట. దానికి సంబంధించి కేసు కూడా
13 టిక్కీలు వాటికి సంబంధించి కేసు కూడా నడుస్తున్న పరిస్థితులు. ఇక్కడికి వచ్చేసరికి ఈ పైలట్కి సంబంధించిన బ్యాగ్ ఎత్తుకుపోయారంట. ఏమి ఇది జగన్మోహన్ రెడ్డి బ్యాచ్ నాకు అర్థం కావట్లేదు. సో ఈ విధంగా పూర్తిగా రాజకీయాలను ఈ విధంగా చేస్తున్నటువంటి పరిస్థితి జగన్మోహన్ రెడ్డిది. నేను ఎంత కంపేర్ చేస్తున్నాను పవన్ కళ్యాణ్ జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా ఉన్నారనేది. ఎందుకంటే అప్పుడు వాళ్ళు ప్రతిపక్షంలో ఉన్నప్పుడు ఇష్టానుసారంగా పవన్ కళ్యాణ్ తిట్టిపోశారు కదా. మరి జగన్మోహన్ రెడ్డి చేస్తున్నది ఏంటి, అసలు జగన్మోహన్ రెడ్డి రాజకీయాలకు పనికొస్తారా లేదా అనేది క్లియర్గా ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అదేవిధంగా రాగద్వేషాలు, భయము ఇట్లాంటివన్నీ కూడా ప్రమాణ స్వీకారంలో మాట్లాడుతూ ఉంటారు. కానీ జగన్మోహన్ రెడ్డికి ఈ పక్షపాతం కావచ్చు, భయం కావచ్చు, ఇవన్నీ ఎక్కువ. సో భయం మనం చూసాం. ఎక్కడికి బయటకు రావాలంటే పోలీసులు కావాలి, బయటకు రావాలంటే పక్కన కట్టెలు వేసుకోవాలి, బయటకు రావాలంటే చెట్లను కూడా నరికేయాలి. ఈ విధమైనటువంటి భయం జగన్మోహన్ రెడ్డిది. నేను పులిని, సింహాన్ని, నేను లేస్తే అంత కాదు అనే మాట్లాడే జగన్మోహన్ రెడ్డి మరి ఎక్కడికి పోయినా కానీ ఇట్లాంటి ప్రొటెక్షన్, ముఖ్యంగా అసెంబ్లీకి కూడా రావట్లేదు. ఇప్పుడు 11కే పరిమితమయ్యారు కాబట్టి భయం, అక్కడికి వస్తే మరి ఏం మాట్లాడతారో ఏమడుగుతారో అని. అదేవిధంగా ఈ ఏదైతే పక్షపాతము లేదంటే స్వంతానికి ఏది కూడా నేను పదవిని అడ్డుపెట్టుకొని వినియోగించుకోను అనే మాట ఏదైతే ఉంటుందో దానికి సంబంధించి కూడా జగన్మోహన్ రెడ్డి ఏ విధంగా చేస్తూ ఉన్నారు. పూర్తిగా ఐఎన్పిఆర్తోని కోట్ల రూపాయలు ఈ సాక్షి పత్రికకు యాడ్లు ఇప్పించారు. ఆ కేసు కూడా నడుస్తూ ఉంది. సో వ్యక్తిగతంగా అన్ని శాఖల్లో కూడా దోచుకున్న పరిస్థితులు, అవన్నీ కూడా ఎంక్వైరీలు జరుగుతూ ఉన్నాయి. ఇట్లా రాష్ట్రాన్ని మొత్తం ఎవరయ్యా ఈ విధంగా చేసింది, 10 ఏళ్ళు వెనక్కి ఏ విధంగా పంపించారంటే అది జగన్మోహన్ రెడ్డి. నిజంగా చెప్పాలంటే ఒక ముఖ్యమంత్రి కావచ్చు, ఒక రాష్ట్రం కావచ్చు, ఈ విధంగా ఉండకూడదు అనే దానికి కేస్ స్టడీ ఆంధ్రప్రదేశ్ గత 5 సంవత్సరాలు జగన్మోహన్ రెడ్డి అధికారంలో ఉన్నప్పుడు. సో నిన్న కూడా జరిగినటువంటి సంఘటన ఏదైతే ఉందో దానికి సంబంధించి చర్చ జరుగుతూ ఉంది. ఇదా వైసీపీ వాళ్ళు, ఇదా జగన్మోహన్ రెడ్డి ఈ విధమైన రాజకీయమా, ఇట్లాంటి ఏదైతే ఫ్యాక్షన్ రాజకీయాన్ని మళ్ళీ తెరలేపాలనుకుంటున్నారా అనే చర్చ కూడా జరుగుతూ ఉంది. సో దీనికి సంబంధించి మనం చర్చలోకి వెళ్దాం. చర్చలో పాల్గొంటున్నారు రాజకీయ విశ్లేషణ